ఇది ఆల్జీబ్రా బేస్డ్ క్వశ్చన్. ఇది ఆల్జీబ్రా బేస్డ్ క్వశ్చన్. ఆల్జీబ్రాలో ఐడెంటిటీ బేస్డ్ క్వశ్చన్ సార్. ఆల్జీబ్రియాక్ ఐడెంటిటీ బేస్డ్ క్వశ్చన్. కాన్సెప్ట్ చూడండి సార్. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే కాన్సెప్ట్ ఏంటి సార్? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఈ వాల్యూ 3552 ఇచ్చాడు. ఇదేమో 6 ఇచ్చాడు. ఇది నాకు తెలియదు. ఎంత ఈజీ క్వశ్చన్ అంటే ఇక్కడ చూడండి సార్. రైట్, ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉంది? 6 ఉంది. కాబట్టి ఇక్కడ రైట్ మోస్ట్ 6ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే మనకు 2 వస్తుంది? ఆ 2 ఎంత? 12. కాబట్టి ఆన్సర్లో యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. ఆన్సర్లో యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. ఆన్సర్లో యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. ఆర్ యూ ఆల్ విత్ మీ? జస్ట్ చూడంగానే అయిపోయింది సార్. మరి 2 కనుక ఇంకో ఆప్షన్లో ఉంటే అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చూడండి సార్. అప్రాక్సిమేషన్ యూజ్ చేద్దాం. 3552. సపోజ్ ఇంకో ఆప్షన్ ఉందనుకోండి 612 అని. మీకు డౌట్ రావచ్చు, అందుకే ఇంకో ఆప్షన్ క్రియేట్ చేస్తున్నాను. 612 అని ఉంటే గనక అప్రాక్సిమేషన్ యూజ్ చేద్దాం. 3552 అప్రాక్సిమేషన్ యూజ్ చేస్తే ఈ నంబర్ని క్లోజెస్ట్ టు 3600 అని అనుకుంటున్నాను. ఈ నంబర్ పెంచాను. 6 ఇంటూ 600 3600 అవుతుంది. అంటే ఈ వాల్యూని పెంచితే ఈ ఆప్షన్ 600 దగ్గరకు వస్తుంది. కానీ ఇది దీనికంటే తక్కువ. ఆన్సర్ 600 కంటే తక్కువ ఉండాలి. ఆన్సర్ 600 కంటే తక్కువ ఉండాలి. 6 ఇంటూ 600 ఈజ్ 3600. ఇది 600 కనుక ఉంటే ఇది 3600 అవుతుంది. కానీ ఇది 3552. అంటే ఆన్సర్ 600 కంటే తక్కువ ఉండాలి. సపోజ్గా 600 కంటే తక్కువ ఉన్న నంబర్ ఏమన్నా ఉందనుకోండి, అప్పుడు డిజిటల్ సమ్ తోటి చెక్ చేసుకోండి. అందుకే నేను అన్ని కాన్సెప్ట్స్ 6 ఇంటూ ఫస్ట్ ఆప్షన్ 592 డిజిటల్ సమ్ తోటి చెక్ చేసుకోండి. 5 + 3 8 13 15. 15 అంటే 6. 6 ఇంటూ 9 తీసేస్తే 5 + 2 7. 6 7 42. 42 డిజిటల్ సమ్ ఎంత? 6. 4 + 2 = 6. మొత్తము మనకు యాప్టిట్యూడ్లో ఎలిమినేషన్ పద్ధతులు ఏమేమి ఉన్నాయి సార్? ఒకటి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, ఇంకోటి డివిజిబిలిటీ రూల్, ఇంకొకటి డిజిటల్ సమ్, ఇంకొకటి ప్రైమ్ నంబర్, ఇంకొకటి అప్రాక్సిమేషన్. ఒక్కొక్క కాన్సెప్ట్లో దాని బ్యూటీ చెప్తాను. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడంగానే మీరేం చేయాలంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 2 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ 6 ఉంది. 6 ఇంటూ 2 ఈజ్ 12. అంటే ఆన్సర్లో యూనిట్ డిజిట్ 2 ఉండాలి. 2 లేనటువంటి ఆప్షన్లను మీరు తీసేయండి. 2 లేనటువంటి ఆప్షన్లను మీరు తీసేసేయండి. సో బి తీసేసాను, డి తీసేసాను. సార్ 2 ఉన్న ఆప్షన్లు 2 ఉంటే అప్రాక్సిమేషన్ యూజ్ చేసుకోండి. 3552 దగ్గర పెడితే 3600కి అప్రాక్సిమేట్ అనుకుంటే ఇది 600 వస్తుంది. ఇది దీనికంటే తక్కువ కాబట్టి ఆన్సర్ 600 కంటే తక్కువ ఉండాలి. అదే 600 కంటే తక్కువ ఉన్న ఇంకో ఆప్షన్ ఉండుంటే డిజిటల్ సమ్ యూజ్ చేసుకోండి. ఆల్జీబ్రాలో కూడా రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అందరికీ అర్థమైంది కదా సార్?